హలో మమ్మస్ 'బోలా శంకర్' తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సమయంలో ఎన్నో కథలు విన్న ఆయన 'బింబిసార' దర్శకుడు మల్లిడి వశిష్ఠ చెప్పిన సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ కథకు బాగా ఇంప్రెస్ అయ్యారు. 'విశ్వంబర' టైటిల్‌తో షూటింగ్ కూడా వెంటనే ప్రారంభించారు. అయితే ఆ మధ్యన రిలీజ్ చేసిన 'విశ్వంబర' టీజర్‌పై కొన్ని విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ విషయంలో మెగా అభిమానులు బాగా ఫీల్ అయ్యారు. అయితే ఈసారి అలాంటి విమర్శలకు తావివ్వకుండా మరో క్రేజీ అప్డేట్‌తో మన ముందుకొచ్చారు 'విశ్వంబర' మేకర్స్. శుక్రవారం ఆగస్టు 22 మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు పురస్కరించుకొని 'విశ్వంబర' గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ 'విశ్వంబర'లో అసలేం జరిగింది? ఈ రోజైనా చెప్తావా అన్న చిన్నపిల్లాడి మాటలతో ఈ గ్లింప్స్ ప్రారంభమైంది. ఒకడి స్వార్థం యుద్ధంగా మారితే అంతులేని భయాన్నిచ్చింది. అంతకు మించిన మరణశాసనాన్ని రాసింది. కొన ఊపిరితో బతుకుతున్న ఓ సమూహం తాలూకా నమ్మకం, అలిసిపోని ఆశయానికి ఊపిరి పోసేవాడు ఒకడొస్తాడని, ఆగని యుద్ధాన్ని యుగాల పాటు పిడికిలి బిగించి చెప్పుకునేలా చేస్తాడని గొప్పగా ఎదురుచూస్తుంది అంటూ మెగాస్టార్ను పరిచయం చేశారు. చిరంజీవి లుక్స్, బీజీఎం, డైలాగులు, యాక్షన్ సీన్స్ గ్లింప్స్ హైలైట్గా నిలిచాయి. ఇది చూసిన మెగా అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.